My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. Finish. వైజానా మజాకానా గన్ ఇట్లా ఏం చేస్తే అసలు అటు ఇటు అవ్వదు తెలుసా. స్టేబుల్ సీదా పోయి మొత్తం బుల్లెట్లన్నీ ఎనిమిస్కి ఇట్లా గుండెల్లో గుచ్చుకుంటాయి. ప్లీజ్ వావ్, దట్స్ అ హాసమ్. అసలు ఎడ్డి కాకపోతే మనం ఈ గేమ్ ఆడడం ఏంటి? ఆ గేమ్ దానికదే ఆడేసుకోవడం ఏంటి? యూ సిలీ. అసలు అక్కడ ఏం జరిగిందో అర్థమైందా? ఎవరికైనా అర్థమైతే కరెక్టే చెప్పండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, లాగ్ అయిపోయింది మొత్తం. అందుకే అతను అక్కడ కాలిస్తే మనకి ఇక్కడ భాయ్ తో బహుత్ హుషార్ హై. అసలు మనతో సంబంధం లేదు. బీజిఎంఐ డజంట్ నీడ్ అస్. ఇట్ అపాయింటెడ్ ఏఐ ప్లేయర్స్, దే ప్లే యువర్ గేమ్ వెన్ ఇట్ ఇస్ లాగింగ్. ఏఐ ప్లేయర్స్ని ఆల్రెడీ బీజిఎంఐ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు అన్నట్టు. మనం ఏదో అట్లా చేతులు ఇట్టేటట్ట ఊపుతో కనబడతాం అంతే. మనం అందరం ఇట్లా అనమాట, మొబైల్స్ కొనుక్కొని లేకపోతే అవి కొనుక్కొని ఇవి సెటప్ చేసుకొని ఇవి ఇన్స్టాల్ చేసుకొని అవి ఇన్స్టాల్ చేసుకొని ఆడతాము. బట్ గేమే ఆడుకుంటుంది. అన్ని చోట్ల ఏఐస్ ఉండగా గేమ్ ఆడడానికి మాత్రం ఎందుకు ఇట్లాగా? అందుకు గేమ్ ఆడడానికి కూడా ఏఐ ఉంటుంది అనమాట. ఇప్పుడు జోన్కి వెళ్ళడానికి బద్ధకంగా ఉంటే ఏం చేయాలో తెలుసా? ఈ స్టోన్ ఒకటి దొరకబట్టండి, ఆ స్టోన్ వేసుకోండి. ఇది వేసుకోండి నీట్గా. ఇక్కడికి వచ్చి జోన్ డ్యామేజ్ అవుతుంది కదా, దాన్ని హీల్ చేసుకోండి. ఇక్కడ ఒక పెద్ద మనిషి వచ్చి స్పీచ్ చెప్తారు, ఇగ్నోర్ చేసేయండి. ఈ వీళ్ళు కొంతమంది ఇట్లనే చెప్తుంటారు స్పీచ్లు, అందులో ఏముండదు సోది తప్ప. జస్ట్ ఇగ్నోర్ ఇట్. కొంచెం యామో తీసుకోండి ఇక్కడికి వెళ్ళి, ఠీకే. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆయన ఇటు వస్తారు, మీరు ఇటు వెళ్ళిపోండి. నాకు తెలుసు బ్రో, యూ లైక్ మీ బట్ యూ షుడ్ లీవ్ మీ. ఓకే, అట్లా ఆయన గుంచుతారు, ఇగ్నోర్ చేసేయండి ఆయనని. అసలు స్పీచ్ వినేదాకా ఇట్లా ఇట్లా పట్టుకుంటారు అనమాట. ఇట్లా లీవ్ కొట్టేయండి అంతే. వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తారంటే స్పెషల్గా బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసి పంపించేస్తారు మిమ్మల్ని. దాట్స్ ఇట్, సో సింపుల్. అర్థమైంది కదా మీకు ఏం చేయాలో? యామో తీసుకోండి, అన్నీ తీసుకోండి. తీసుకొని ఇట్లా వచ్చేస్తే నార్మల్ టికెట్ కాదు, బిజినెస్ క్లాస్ టికెట్లో వస్తారనమాట. ఒకవేళ ఈ ట్రిక్ నచ్చితే కనుక వెంటనే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. గైస్, ఐ నీడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్న వాళ్ళు లైవ్లో చెప్పండి. రష్ డైరీస్లో ఆ ఇల్లు నాకు బోర్ కొట్టేసింది, కొత్త చోట కొత్త ఇల్లు కట్టినా వద్దా? ఇవ్వాలని స్క్రిప్ట్ రాసుకున్నాను, కొత్త ఇల్లు అని చెప్పొచ్చు కదా, నాకు ఇక్కడ బోర్ కొట్టేసింది. అంటే మిమ్మల్ని ఎందుకు అడిగానంటే నాకు కావాల్సిందే మీరు చెప్తారని మిమ్మల్ని అడిగా. ప్లీజ్ 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 కొత్త ఇల్లనే చెప్పండి, ఇంకేం చెప్పకండి. కొత్త ఇంటికి వెళ్దాం, కొత్త ఇంటికి వెళ్దాం, కొత్త ఇంటికి వెళ్దాం, అదే చెప్పండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్గా క్వశ్చన్ అడుగుతా, దానికి ఎస్ అని ఆన్సర్ చెప్పండి. సో బేసికలీ రష్ డైరీస్లో కొత్త ఇంటికి వెళ్దాము అనుకుంటున్నాను. కొత్త ఇంటికి వెళ్ళినా పాత ఇంట్లోనే ఉండిపోనా? కొత్త ఇల్లు చెప్పండి. అతను ఇప్పుడు ఎక్కడుండి ఉంటారు?
ఈ గాడ్ గ్రోజా. అక్కడికి ఎక్కగలుగుతాము మనం? పెట్టి ఎక్కడ దీని పైనకే ఉంటుందా? అవునమ్మా, చాలా బాగుంది. చీ 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 చీ. ఆ పెట్టెని ఎలా తీసుకుందాం? నాకేమైనా ఐడియా చెప్పొచ్చు కదా? ఇది వేసుకుంటేనేమో రీలోడ్ చేయడానికి కూడా రాదు. నాకు ఒక ఐడియా వచ్చింది. వెయిట్ సెకండ్, కొంచెం కిందికి వెళ్దాం. అందులో ఉపయోగపడేవి ఏమున్నా లేకపోయినా ఆయన పెట్టి మాత్రం మనం తీసుకోవాలి అంతే. ప్లీజ్ అబ్బా, ఇంత 423 పింగా. ఫుల్ పింగ్ ఇష్యూ అవుతుంది అబ్బా. పైకి ఎక్కాను కదా కష్టపడి. బేసికలీ బీజిఎంఐలో అన్ని పెంచుతారు అనమాట. యూసీ రేట్లు పెంచుతారు, ఇవన్నీ పెంచుతారు, పింగ్ కూడా పెంచుతారు. రేపటి నుంచి పింగ్ కావాలని అంటే మనం యూసీ పెట్టుకొని కొనుక్కోవాలి పింగ్. నో స్కోప్ స్నైపర్ కిల్. ఓకే డూడ్. బాడీ నేను ఇంతకు ముందు 8x ఎక్కడ పడేసానో వెతుకుతారా? ఓ మై గాడ్, హీ కేమ్ అగైన్. ఆయన నాకు కిల్ ఇవ్వడానికే వచ్చారు తెలుసా. Dude, excellent gameplay. Thank you for the entertainment. Keep growing and all the best for your future. Thank you, dude. I really like your name. Thank you, dude. Thanks a lot. It means a lot for me.